హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు, అసలు వేరే ఇతర పార్టీలో ఏమైనా తప్పు చేస్తేనే వాళ్ళని కూడా నేను క్షమించను, అలాంటిది నా పార్టీలో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని అసలు క్షమించే ప్రసక్తే లేదు అని ముందే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుకోవాలని పర్మిషన్ ఇవ్వలేదు జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ. చేసిన ఈ హంగామా మాత్రం నిజానికి చాలానే హైలైట్ అయింది అనుకోవచ్చు. దానికి సంబంధించి ఆయన వైద్యుల్ని బూతులు తిట్టడం అదొక్కటే చాలా అంటే చాలా హైలైట్గా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన అనుచరులతో మెడికల్ కాలేజ్కి వెళ్ళి కాలేజీకి సంబంధించిన వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళపై చేసిన దాడి అందరూ కూడా అటు కొంచెం సడన్గా ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అనే విధంగా కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా ఈ పోస్ట్ అయితే చాలా వైరల్గా మారింది. ఆయన అక్కడికి వచ్చి బిహేవ్ చేసిన విధానానికి మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపోయారు అనుకోవచ్చు. ఇక అక్కడ జరిగిన దాడి, అదేవిధంగా బూతులు తిట్టడం, అక్కడే జరిగిన వీటన్నిటికీ సంబంధించి ఆయన బూతులు తిట్టడం కానివ్వండి, లేకపోతే చేయి చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ అక్కడ జరిగాయి. అయితే అందుకే జనసేన ఎమ్మెల్యేకు ఎలాంటి సపోర్టు చేయవద్దని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఈ ఇష్యూకి సంబంధించి అసలు ఎవరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆయన అన్నదానికి ఆయన్నే క్షమాపణ చెప్పుకుంటారు, అసలు మన పార్టీకి సంబంధించి ఆయన ఎవరూ కూడా సపోర్ట్ చేయకండి అని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీలకు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా తన ఓన్ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ అటు ఎస్పీలకు అదేవిధంగా కలెక్టర్కి కూడా నోటీసులు కూడా ఇవ్వాలని, మీకు నచ్చింది చేసుకోండి అనే విధంగా. అదే కాకుండా వైద్యులు ఫిర్యాదు చేసిన తర్వాత దానిపైన చూస్తే వాళ్ళు పెట్టిన కేసు ప్రకారంగా చూస్తే మా పైన బూతులు మాట్లాడడం, అదేవిధంగా చేయి చేసుకునే విధం వరకు వెళ్లారని, దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి అంటూ వాళ్ళైతే కోరుకున్నారు. పంతం నానాజీ క్షమాపణలు చెప్పినా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు పోలీసులకు స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు అదేవిధంగా పార్టీలో ఉన్న ప్రతినిధులందరికీ కూడా రోల్ మోడల్గా ఉండాలని అన్నాను, కానీ మీరు ఇలాంటి రోల్ మోడల్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారంటే ఇటు పవన్ కళ్యాణ్ ముందు నుంచి అంటూ ఉన్నారు, ఎవరికైనా మనం జనసేన పార్టీ అంటే రోల్ మోడల్గా ఉండాలి అని, ఏ విధంగా అయినా సరే. ఎందుకంటే గెలుపు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయంలో అరే ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అలా ప్రూవ్ చేయాలి, కానీ మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనగా ఇక మీరు మాత్రం దాన్ని తప్పుడు దోవలో తీసుకెళ్తున్నారని, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ అసలు ఎవరు కూడా ఎలాంటి సపోర్ట్ చేయకండి ఆయనకి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే అక్కడ ఎస్పీలు మరియు కలెక్టర్లు దీనిపైన అయితే అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ముందుకి మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటనేది ముందు తెలుస్తుంది.